హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. చూసిన తర్వాత కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి డైలీ ఇలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. లేట్ చేయకుండా ఈ రోజుకి సంబంధించినటువంటి ముందుగా ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయండి, చూద్దాము. డిఎస్సి పరీక్ష పేపర్ లీక్, ఎస్జిటి పేపర్ లీక్ అయింది అంటున్నటువంటి అభ్యర్థులు. ఒకే ప్రశ్న 2 సార్లు పునరావృతము, అది ఒకే పోస్టుకు. ఒకే ప్రశ్న మరో పేపర్లో ఇలా 19 ప్రశ్నలు రిపీట్. డిఎస్సి పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు ఉద్దేశపూర్వకంగానే చేశారు అంటున్నటువంటి అభ్యర్థులు. పరీక్షలను రద్దు చేయాలని పలువురి డిమాండ్. కొందరు అధికారుల పాత్ర పైన అనుమానాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి పేపరు లీక్ అయిందా, ప్రశ్నలను కావాలనే కొందరు అధికారులు లీక్ చేశారా అన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. గత నెలలో డిఎస్సి కోసం ఒక పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలు అదే పోస్టు భర్తీకి మరో రోజు నిర్వహించినటువంటి పరీక్షలో పునరావృతం కావడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 18 ప్రశ్నలు పునరావృతం అయ్యాయి. 4 రోజుల ముందు వచ్చినటువంటి ప్రశ్నలే 5వ రోజు రిపీట్ అయ్యాయి. జూలై 19న మొదటి షిఫ్ట్లో సెకండరీ గ్రేడ్ టీచరు ఎస్జిటి అభ్యర్థులకు ఇచ్చినటువంటి ప్రశ్నపత్రంలో వచ్చిన ప్రశ్నలు జూలై 23న నిర్వహించినటువంటి 2వ సెషన్లో రిపీట్ అయ్యాయి. విచిత్రమేమంటే ప్రశ్న నంబర్ కూడా మారలేదు. రెండో పేపర్లోనూ ఒకే నంబర్ ఇవ్వడము గమనార్హము. ఇక ప్రశ్నలు అచ్చుగుద్దినట్టుగా ఉండగా ఆప్షన్లు సైతము ఒకే రకంగా వచ్చాయి. సహజంగా పరీక్షకు ముందే ప్రశ్నలు బయటకొచ్చినా, పేపర్ బయటకొచ్చినా లీకేజీగా పరిగణిస్తారు. పరీక్ష ప్రారంభమయ్యాక బయటకొస్తే పేపర్ అవుట్గా పరిగణిస్తారు. 23న పరీక్ష ప్రారంభానికి ముందే 18 ప్రశ్నలు బయటకు వచ్చాయంటే దీనిని పేపర్ లీకేజీగా పరిగణించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రశ్నల సంఖ్య, వాటికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్, ఏ ఒక్క పేపర్లో ప్రశ్నలు, ఏ ప్రశ్న రిపీట్ అయింది అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నట్లయితే క్లియర్గా ఒకసారి ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. నేను డిస్క్రిప్షన్లో పేపర్ ఇస్తాను. ఇక నెక్స్ట్ ఇదే న్యూస్కి సంబంధించి మరొక అప్డేట్ చూద్దాము. డిఎస్సిలో 18 ప్రశ్నలు పునరావృతము. జూలై 19, 23 తేదీల్లో ఎస్జిటి సాంఘిక శాస్త్రం ప్రశ్నలన్నీ ఒకటే. అభ్యర్థులకు నష్టం ఉండదంటున్న విద్యాశాఖ. మేబీ ఏ షిఫ్ట్లో అయితే ఆ యొక్క క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యాయో ఆ యొక్క షిఫ్ట్కి మాత్రమే, ఆ యొక్క షిఫ్ట్లో ఎగ్జామ్ రాసినటువంటి వారికి మాత్రమే ఏదైనా చేంజెస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మిగతా వారికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసే అవకాశమే ఉంటుందని మ్యాక్సిమం ఇదే జరుగుతుంది. ఒకవేళ క్యాన్సిల్ చేయాలి అని అందరూ డిమాండ్ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉండదు. ఇక దీన్ని వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక, రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సి ఆన్లైన్ పరీక్షల్లో ఒక విడతలో వచ్చినటువంటి 18 సాంఘిక శాస్త్రం ప్రశ్నలు మరో రోజు పునరావృతం అయ్యాయి. ఈ మేరకు సెకండరీ గ్రేడ్ టీచరు తెలుగు మాధ్యమం పోస్టుల కోసం జరిగినటువంటి పరీక్షల్లో 2 రోజులు అక్షరం మారకుండా ఒకే ప్రశ్నలు రావడము చర్చనీయాంశంగా మారింది. పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రాథమిక కీని విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయము వెలుగు చూసింది. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ యొక్క ప్రశ్నలు ఆంగ్లంలో తెలుగులో మరోలా, ఆంగ్లంలో మరొకలా ఉన్నట్లు గుర్తించడం అయితే ఇక్కడ చూడవచ్చు. సాంఘిక శాస్త్రం నుంచి 18 ప్రశ్నలు ఇచ్చారు. జూలై 19వ తేదీ ఉదయము, 23వ తేదీ మధ్యాహ్నము పరీక్షల్లో సాంఘిక శాస్త్రం ప్రశ్నలు పునరావృతమయ్యాయి. ఒక అక్షరము, ఒక ప్రశ్న తేడా లేకుండా రావడం గమనార్హము. మరికొన్ని రకాల తప్పులు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. జూలై 30వ తేదీ ఉదయం పరీక్షల్లో స్కూల్ అసిస్టెంట్, సోషల్
స్కూల్ అసిస్టెంట్ సోషల్ పరీక్షలో ఈ క్రింది వాటిలో ఏది సరైనది అని ఆంగ్లంలో ప్రశ్నను అడగగా తెలుగు అనువాదంలో మాత్రము ఏది సరైనది కాదు అని అడిగారు. 6 ప్రశ్నలు అదే విధంగా ఉన్నాయి. ఆదిలాబాదు, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, కొత్తగూడెము, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల వారికి ఆ రోజు పరీక్ష జరిగింది. ఇక మరి దీనికి సంబంధించి దీనికి సంబంధించి మరి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది అయితే మనము వెయిట్ చేయాల్సి ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఈ నెలాఖరులో డిఎస్సి రిజల్ట్స్. వచ్చే నెల ఫస్ట్ వీక్లో మెరిట్ లిస్ట్. డిఎస్సి ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షకు 2.45 లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 13న రెస్పాన్స్ షీట్లతో పాటు ప్రిలిమినరీ కీని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటలతో అభ్యంతరాల స్వీకరణ ముగియనుంది. అభ్యంతరాలపై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సమీక్షించి ఈ నెలాఖరులోనే ఫైనల్కి వెంటనే రిజల్ట్స్ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. వచ్చే నెల మొదటి వారంలో జిల్లాల వారీగా పోస్టులు, వివిధ మీడియంలలో మెరిట్ లిస్టులు రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. 1:3 రేషియోలో ఎంపిక చేయనున్నట్లుగా అయితే చూస్తున్నాము. వివరాలు చూద్దాము. డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు 1:3 రేషియోలో వచ్చే నెల 2వ వారంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, పండిట్, పీఈటీ కేటగిరీలో ఒక్కో పోస్టుకు 3 చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తారు. గత నెల 19న ఫస్ట్ షిఫ్ట్లో జరిగినటువంటి ఎస్జిటి తెలుగు మీడియం పరీక్షల్లో, అదే నెల 23న సెకండ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఎస్జిటి తెలుగు మీడియం పరీక్షలో సోషల్ సబ్జెక్ట్లోని ప్రశ్నలన్నీ ఒకే రకంగా ఉన్నాయి. అయితే ఆన్లైన్ పరీక్షలు కావడంతో ఇబ్బందులు ఏమీ ఉండవని విద్యాశాఖ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ఇక దీనిపై మరి ఇంకా ఎలాంటి అప్డేట్ అయినా రానుందా అనేది మనము వేచి చూడాల్సి అయితే ఉంది. ఇక నెక్స్ట్, త్వరలో గురుకుల పీఈటీ ఫలితాలు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోని కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీర్ఘకాలంగా న్యాయ వివాదాలతో పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ల ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ముఖ్యంగా సంక్షేమ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టుల ఫలితాలను కమిషన్ ప్రకటించనుంది. 2017లో వెల్లడైనటువంటి ఈ నోటిఫికేషన్కు రాత పరీక్షలు పూర్తయిన విద్యార్హతలు, వివిధ సాంకేతిక కారణాలతో న్యాయ వివాదాలు తలెత్తాయి. వాటన్నింటినీ పరిష్కరించి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెలువరించింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ముందు అభ్యర్థుల నుంచి సొసైటీల వారీగా ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లను తీసుకుంది. వాటి ప్రకారమే తుది నియామకాలను చేయనుంది. గిరిజన గురుకుల సొసైటీల్లో 83, ఎస్సీ గురుకులాల్లో 182, బీసీ గురుకులాల్లో 135, మైనారిటీ గురుకులాల్లో 194, సాధారణ గురుకులాల్లో 22 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. టీచర్ల నియామకాల్లో వర్గీకరణ లేనట్టే, న్యాయ సాంకేతిక సమస్యలు తప్పవు, నియామక ప్రక్రియ జాప్యమయ్యే ముప్పు. ప్రస్తుతానికి ఎస్సీ వర్గీకరణ లేకుండానే భర్తీ. డిఎస్సి ఫలితాల వెల్లడికి అధికారుల కసరత్తు. వివరాలు చూసినట్లయితే, రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. వర్గీకరణ అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటే న్యాయపరమైనటువంటి ఇబ్బందులే కాక సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యి మొత్తము నియామక ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రస్తుతానికి వర్గీకరణను పక్కన పెట్టి నియామకాలను చేపట్టాలని భావిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినటువంటి విషయం అయితే తెలిసిందే. ఇక అలాగే 5,000 కోట్లతో సమీకృత గురుకులాలను కూడా ఏర్పాటు చేయనున్నారండి. 30 ప్రాంతాల్లో 120 భవనాలు 8 నెలల్లో పూర్తి చేయాలి. ప్రతి హాస్టల్ విద్యార్థికి మంచము, 29లోగా నివేదికలు ఇవ్వాలి. గురుకులాలపై సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ యొక్క ఆదేశాలు జారీ చేసినట్లుగా అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము.
రోజుకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి బిట్ అయితే చూద్దామండి కరెంట్ అఫైర్స్ది. ఈరోజు ఎక్కువ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పట్లేదు. ఇద్దరు తెలంగాణ బిడ్డలకు జియో సైన్స్ అవార్డ్స్ నేడు రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రదానము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి తెలంగాణ ఎగ్జామ్స్కి. తెలంగాణకు చెందినటువంటి ఇద్దరిని 2023 ఏడాదికి గాను ప్రతిష్టాత్మకమైన నేషనల్ జియో సైన్స్ అవార్డులు వరించాయి. సోమవారం కేంద్ర గనుల శాఖ మొత్తం 3 విభాగాల్లో 12 మందికి అవార్డులను ప్రకటించింది. ఇందులో జియో సైన్సెస్లో అసాధారణ విజయాలు, అత్యుత్తమ సహకారాలు అందించినటువంటి ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ నరసింహ మంగదొడ్డి, ఎన్జీఆర్ఐ హైదరాబాద్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బంటు ప్రసన్న కుమార్కు అవార్డులు దక్కాయి. కాగా మినరల్ బెనిఫిషియేషన్, సుస్థిర ఖనిజ అభివృద్ధి రంగంలో ప్రొఫెసర్ నరసింహ అత్యుత్తమ సహకారాలు అందిస్తున్నట్లుగా కేంద్రం పేర్కొంది. అలాగే జియోఫిజికల్ ఎక్స్ప్లోరేషన్, జియోఫిజికల్ మెథడ్స్ అప్లికేషను, జియో మ్యాగ్నెటిజము, జియో ఫిజికల్ సర్వే టెక్నిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్లో కొత్త సాంకేతికతలు తేవడంలో ప్రసన్న కుమార్ తనదైన ముద్ర వేసుకున్నారు. మంగళవారము రాష్ట్రపతి భవన్లో జరగనున్నటువంటి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరు అవార్డులు అయితే అందుకోనున్నారు. గుర్తుంచుకోండి, వీరి పేరు అయితే మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లోని వెలుగు న్యూస్ పేపర్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటువంటి పాలిటీ టాపిక్ పైన మంచి థియరీ ఆర్టికల్ని అయితే పబ్లిష్ చేశారు. చాలా ఇంపార్టెంట్ అనేది పాలిటికల్ సబ్జెక్ట్లో భాగంగా. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. ఇలాంటి పీడిఎఫ్ లింక్స్ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటున్నాను. ఎప్పటికప్పుడు జాయిన్ అయినట్లయితే మీరు అప్డేట్స్ అయితే పొందుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి జాగ్రఫీ సబ్జెక్ట్లోని తెలంగాణ అడవులకు సంబంధించి కూడా మనకి బిడ్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా దీన్ని చదివే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన యొక్క ఫ్రెండ్స్తో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండని మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.